హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిశారు సింగర్ మంగ్లీ. అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు మంగ్లీ. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పంజగుట్ట కేసులో మంగ్లీ, సుబ్బారావు పోటాపోటీగా కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. మైక్రో ఫైనాన్స్ మోసాలకు పాల్పడుతున్నారంటూ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరికొంతమందిపై సుబ్బారావు ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలని ఖండించారు మంగ్లీ. మా ప్రతినిధి రంజిత్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. రంజిత్, హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిసి సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసింది. తన పట్ల న్యాయవాది సుబ్బారావు అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేసి తన పరువుకి భంగం కలిగిస్తున్నాడంటూ కూడా సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో సింగర్ మంగ్లీ పేర్కొంది. అలాగే ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు కూడా సుబ్బారావుపై కేసు నమోదు చేశారు. అలాగే ఉద్దేశపూర్వకంగా తనపై ఒక చెడు క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతం పంజగుట్ట పోలీసులకు సిపి ఆఫీస్ నుంచి వచ్చిన దాని ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు యాక్షన్ తీసుకొని ఉన్నారు. ఇప్పటికే న్యాయవాది సుబ్బారావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. నిన్న న్యూసెన్స్ చేయడం కావచ్చు, గతంలో మంగ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదైంది. మంగ్లీ గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ లో తన పట్ల ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన అప్పుడు కూడా సుబ్బారావుతో పాటు మిగతా వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు పంజగుట్ట పోలీసులు ఈ కేసుల్లో కూడా ఇద్దరిని కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఆధారాలు సమర్పించలేదు కాబట్టి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడమే కాదు, ఆధారాలు కూడా సమర్పించాలి. ఆధారాలు సమర్పిస్తే ఫర్దర్ గా ఈ కేసు ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా పంజగుట్ట పోలీసులు చెప్తున్నారు. రైట్ రంజిత్.